కానీ చిన్నపిల్లల్ని పార్టీలో పిలవడం పట్ల, బాల సంఘం పెట్టడం పట్ల కొంత విమర్శలొచ్చాయి. దాన్ని పార్టీ ఎప్పుడు బాలల సమీక్షించింది? సంఘం పెట్టిర్రు గానీ, బాలలను రిక్రూట్ చేసుకోవడం అనేది జరగలే. ఎక్కడో ఒక చోట జరగొచ్చు. పూర్తిగా జరగలేదని అనను. పిల్లలని అంటే మైనర్‌లని తీసుకోవాలనేది ఏం లేదు. సరే, మీరు ఉన్న 6 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తున్న సంఘటనలు చెప్పండి. మీదెందుకో 1 కాదు, 2 కాదు, యాక్షన్ టీమ్ చాలా ఉన్నాయి. అవును. మన్ననూరు ఒకటుంది. ఫస్ట్ మన్ననూరు అవుట్ పోస్ట్ మీద అటాక్ ఎలా జరిగింది? మన్ననూరు అవుట్ పోస్ట్ దాడి అంటే, దక్షిణ తెలంగాణ మావోయిస్ట్ పార్టీ మొత్తం చేసిన దాడి అది. ఎందుకు మన్ననూరు ఎందుకు ఎంచుకున్నారు? అవుట్ పోస్టు అనంటే, మొత్తం ఆర్మీకి సంబంధించి అంటే వెపన్స్, మనకు అనుకూల ప్రాంతం, దాడి చేయడానికి అనుకూలంగా ఉంటది. అక్కడి నుంచి మనం రిట్రీట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటది. హ్మ్. అట్లని చెప్పి మన్ననూరుని ఎంచుకున్నారు. స్టేట్ కమిటీ దాన్ని తీర్మానం చేసి, దీని మీద మనం చేయాలనే దాంతోటి దక్షిణ తెలంగాణ టీం అంతా 3 జిల్లాల వాళ్ళు చేసిన దాడి అది. అచ్చా. ఎలా చేశారండి? ఎన్ని రోజులు దీనికి రిహార్సల్ చేశారు? 3 జిల్లాల వాళ్ళు ఒక నెల పాటు ఫారెస్ట్‌లోనే ఉండి, ఎదడు కట్టెలతోటి స్టేషన్ నిర్మాణం చేసి, ఒక నెల మొత్తం రిహార్సల్ చేసినాం. ఎక్కడ ఏ టీము దాడి చేయాలి, ఏ టీము రిట్రీట్ కావాలి, ఎట్లా పోతే మనం ఉంటుంది, దీనికి దారులు ఎన్ని దారులను మనం బంద్ చేసి ఎట్లా రిట్రీట్ చేయాలని ఒక నెల పాటు రిహార్సల్ చేసి దాడికి వెళ్ళినాం. కానీ దాడి 3 టీములతోటి 70 మందిని దాడి చేసినాం. మీరు 70 మంది దాడి చేశారు. నెల రోజులు రిహార్సల్ వేసినా ఫెయిల్ అయింది కదా? అవును. ఎందువల్ల? అంటే ఫస్ట్ టీం అసాల్ట్ టీం ఏదైతుందో అసాల్ట్ టీం వెళ్ళినప్పుడు అవుట్ పోస్ట్ ఎదురుగా గోడ బ్లాస్ట్ చేయాలి. ఫ్రంట్ గేట్ మందు పాత్ర పెట్టి బ్లాస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే గోడ కూలిపోతుంది. కూలిపోగానే టీం అనేది వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళిపోయి కొట్టేసి వెపన్స్ సీజ్ చేసుకోవాలి. ఆ టీం వెళ్ళిపోయినప్పుడు మిగతా టీంలు వెనక వైపు నుంచి రావాలి. కానీ బ్లాస్ట్ చేసినప్పుడు ఓపెన్లో బ్లాస్ట్ అయింది కాబట్టి గోడ పడిపోలే. గోడ పడిపోయినందుకు పైనుంచి ఫైరింగ్ ఎక్కువైంది. అట్లా కొంత వెనుక. లోపలికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ కనిపిస్తుంటారు మీకు. అవును. ఎస్ఐ ముందు ఒక ఆయన మాట్లాడుతుంటారు. ఆయన్ని కూడా చనిపోయారు. అసలు లోపలికి వెళ్ళలేదు. ఒక సివిలియన్ చనిపోతారు కదా? బయట నుంచే ఫైరింగ్ జరిగింది. మననూరు అవుట్ పోస్ట్ మీద ఉమ్. బయట నుంచే దాడి జరిగింది. 3 వైపుల నుంచి. ఉమ్. లోపలికి వెళ్ళలే. కానీ ఒక ఆయన చనిపోయాడు కదా అందులో. ఎస్ఐ పారిపోతారు, ఒక ఆయన సివిలియన్ చనిపోతాడు కదా. అది ఎంతసేపు జరుగుంటుంది ఫైర్ అది? 2 గంటలు 3 గంటలు జరిగింది. ఆ. 2-3 గంటలు అయింది ఫైర్. మళ్ళీ మీరు రిట్రీట్ అయ్యి ఎక్కడ కలుసుకున్నారు వీళ్ళందరూ? అందరం ఒకేసారి వెళ్ళిపోయినాం కదా. అయితే ఈ దాడి కంటే ముందు అచ్చంపేట నుంచి వచ్చిన రోడ్డు అది ఆపేసినాం. శ్రీశైలం నుంచి వచ్చిన రోడ్డు అక్కడ ఆపేసినాం. అమరాబాద్ పోలీస్ స్టేషన్కి ఒక టీం వెళ్ళిపోయింది. మళ్ళీ పోతే అచ్చంపేట పోలీస్ స్టేషన్కి ఒక టీం వెళ్ళిపోయింది. అంటే ఆ పోలీస్ స్టేషన్లో ఫోర్స్ కూడా ఈ మన్ననూరు దగ్గరికి రావద్దని చెప్పేసి మా మీదనే దాడి జరుగుతుందని వాళ్ళు అక్కడే ఆగిపోవాలి, ఈ టీం ఇక్కడ ఆగిపోవాలి, ఈ టీం ఇక్కడ ఆగిపోవాలి. అట్లా హైవేని కూడా దిగ్బంధం చేసి 70 మందితో దాడి చేసినాం. ఆ దాడిలో అశోక్ అనే కామ్రేడ్, ఇందాక నేను మా బాబాయ్ అని చెప్పి, తన అమరుడైన గొంతులో తూటపడ్డది తనకి. ఆయనకి లోపట సైన్యం అంటే ఆర్మీ శిక్షణ అనేది తక్కువ ఉంది. అంటే బయట సంఘాలలో పనిచేసిండు కానీ మిలిటరీ అనుభవం లేదు. ఆ దాడిలో ఉంటా అన్నాడు, సరే ఉంచినాం. ఇంకో కామ్రేడ్కి కాలుకు తూటపడ్డది, ఇంకో కామ్రేడ్కి తొడకు తూటపడ్డది. 2 గాయాలైనవి. అశోక్ అమరుడైండు. అట్లా రిట్రీట్ అయినాం. అంటే అశోక్ అనే వ్యక్తి కామ్రేడ్ చనిపోయారు అక్కడ. అశోక్ అనే కామ్రేడ్ చనిపోయాడు. స్వామికి తొడల తూటపడ్డది. ఇంకా ఆనంద్ అని ఇంకో కామ్రేడ్ ఉండే, తనకేమో పాదానికి తూటపడ్డది. ఎంతమంది పాల్గొన్నారు? 70 మందిలో ఎవరో ప్రధానంగా ఉన్నారండి అందులో? సాంబశివుడు కూడా ఉన్నారు. టీంకు మొత్తానికి సాంబశివుడు కమాండర్. డిప్యూటీగా రవి నల్గొండ జిల్లా సెక్రటరీ ఉండే. ఎవరు? నల్గొండ జిల్లా సెక్రటరీ ఆహా. రవి. రవి. తను డిప్యూటీ కమాండర్గా ఉండే. అట్లా వీళ్ళిద్దరితో పాటు టీంకి ఒక కమాండర్ ఉంటాడు. 3 టీంలు కాబట్టి 3 టీంలు, 3 టీంలు. మీదేంటి? టీం మెంబర్గా ఉన్నా అంతే. ఆహా. కానీ మీరు వెళ్ళారు, ఇంతకు సక్సెస్ అయ్యారా? తుపాకులు తీసుకొని ఏమన్నా? కాలేదు కదా, దాడి ఫెయిల్ అయింది. వెపన్స్ ఏం రాలేదు. తర్వాత దీని మీద సమీక్ష జరుపుకున్నారా? జరిగింది. దీని సమీక్షలు ఏమొచ్చింది ఇన్పుట్ మీకు? అయితే ఈ దాడి జరుగుతున్నప్పుడే శ్రీశైలం నుంచి వచ్చిన హైవేని ఆపేసినాం కదా, కర్ణాటక పోలీసు వాళ్ళు వచ్చారు. కర్ణాటక పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మనం ఆల్రెడీ నష్టపోయినాము, ఒక కామ్రేడ్ చనిపోయిండు, వీళ్ళందరినీ కూడా ఇక్కడ వేసేద్దాం అనేది మనోళ్ళు అక్కడ ఆపిన టీం మాట్లాడి మనకు వాకిటాకిలా చెప్తే సాంబశివుడు వాళ్ళు ఏం మాట్లాడారంటే, లేదు వాళ్ళు సివిల్గా వచ్చారు. 11 మంది వచ్చారు కర్ణాటక పోలీసు. ఎందుకు వాళ్ళు ఎందుకు వచ్చారు? శ్రీశైలం దర్శనానికి పోయి రిటర్న్లో వస్తున్నారు వాళ్ళు. రిటర్న్లో వచ్చేటప్పుడు మనోళ్ళు రోడ్ ఆపేసారు కదా. రోడ్ ఆపిన దగ్గర మేము పోలీసు, మీరు కూడా ఇక్కడ ఆపిరు అనేసి వాళ్ళు మాట్లాడితే మీరు పోలీసా అని చెప్పేసి మనోళ్ళు కట్టేసి వెనకకు ఆపిరాలు. మనది అది ఎట్లయినా ఫెయిల్ అయింది కదా, మరి ఇక్కడ వీళ్ళు దొరికిరు 11 మంది, వీళ్ళని వేసేద్దామని మాట్లాడితే వద్దు తప్పు, మనం అట్లా చేయొద్దు, దాడికి పోయిన దగ్గర ఏమైనా జరగవచ్చు కానీ వాళ్ళు సివిల్గా దొరికిరు మనకు,
తప్పని చెప్పి వాళ్ళని అట్లా అక్కడ ఉంచేసి గ్రేటే కదా. వదిలేసిన, ఏం చేయలేదు వాళ్ళు. అంటే ఆయన గొప్పతనం అనుకోవాలా లేదా పార్టీ నిర్ణయం అది? పార్టీ నిర్ణయం ఒకటి ఉంటుంది, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే దాంట్లో కూడా నాయకత్వ గొప్పతనం కూడా ఉంటుంది కొన్ని విషయాలలో. అచ్చా. తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. యాచారం పోలీస్ స్టేషన్ కానీ. యాచారం పోలీస్ స్టేషన్ అప్పుడు నేను లేను, అప్పటికి నేను రిక్రూటే కాలేదు. మంచాల పోలీస్ స్టేషన్ ఏం జరగలేగా. మంచాల దగ్గర కూడా అంబుష్ చేస్తారు, చేసారు. ఎందుకు ఆయన కోసం? ఎందుకంటే ఎస్ఐ కోసం కాదు అది చేసింది. అప్పుడు జన్మభూమి ప్రోగ్రామ్ ఏదో జరుగుతున్నది, దేవేందర్ గౌడ్ మంత్రి గారు ఉన్నారు, పుష్పలీల మంత్రి గారు ఉన్నారు. అప్పుడు దేవేందర్ గౌడ్ కోసం అనేది పెట్టింది, కానీ హోమ్ మినిస్టర్ కోసం. ఇక మారుమూల ప్రాంతం రావద్దని మరి వాళ్ళకి ఎస్ఐబి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి, కానీ వాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తారు అనే దాంతో పెట్టింది కాబట్టి వాళ్ళు రాలేదు, ఏదో జరగని అనేసి కొట్టేసారు. వస్తారని పెట్టారు, కానీ ఎస్ఐ వచ్చారు అక్కడికి. డిపార్ట్మెంట్ వస్తున్నది, సరే డిపార్ట్మెంట్ అయినా ఏం కాదులే అనే దాంతో కొట్టిరు. బ్లాస్టింగ్లో తను ఎస్ఐ ఇంకో కానిస్టేబుల్ చనిపోయినట్టున్నారు. ఎస్ఐ గాయాలైనట్లే కదా? లేదు, ఇద్దరు చనిపోయారు, ఎస్ఐ ప్లస్ సంజీవరావు ఎస్ఐకి సంఘటన. సంజీవరావు ఎస్ఐకి ఏమో క్లెమోర్ మైన్స్ దాడిలో తనకు గాయాలైనవి. ఎలా, ఎందుకు అది? క్లెమోర్ మైన్స్ ఎక్కడ అంటే మన మొండిగౌరిల్లి అనే ఊర్లో కూమింగ్ పార్టీస్ ఎప్పుడు ఒక బాయ్ దగ్గర నుంచి వచ్చిపోతుండేది. మేము వచ్చిపోయే దారులు వాళ్ళకి ఎట్లయితే తెలుస్తాయో వాళ్ళు వచ్చిపోయే దారులు కూడా మాకు తెలుస్తాయి కదా. అట్లా వాళ్ళు వచ్చిపోయే దారిలో క్లెమోర్ మైన్స్ పెట్టి అంబుష్ ఏర్పాటు చేసినాం. రాళ్ళ గోడ, తెట్టెగూడ అంటాం కదా, తెట్టెగూడల మైన్స్ పెట్టి క్లెమోర్ మైన్స్ పెట్టి కూర్చున్నారు. వాళ్ళు తీరా దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే మన పాయింట్ బ్లాక్లోకి వచ్చిన తర్వాత పేల్చాలి అవి. రాకంటే ముందే కొంత మనోళ్ళు ఆతృతతోటి ముందే ఒత్తిరు, ఆ తెట్టెగూడలు పెట్టారు కాబట్టి ఆ రాళ్ళు ఎగిరిపోయి తగిలినాయి అంతే. నిజంగానే దగ్గరకు వస్తే ఆ రోజున్న కూమింగ్ పార్టీ మొత్తం ఎగరాల్సింది. అట్లా జరగదు. ఈ టెక్నికల్ సపోర్ట్ ఎవరు ఇచ్చారు అప్పుడు మీకు? శిక్షణ ఉంటుంది కదా, మిలిటరీ శిక్షణలో. ఓకే, క్లెమర్మెంట్స్ వాడడం, అది క్లెమోర్స్ కానీ గ్రెనేడ్స్ కానీ అన్ని రకాల వెపన్స్. అన్న మీరు చేసిన అన్ని యాక్షన్లో బాగా టఫ్ వచ్చిన యాక్షన్ చెప్పండి. బాగా కష్టపడ్డాం దీంట్లో అని. టఫ్ అని అంటే ఇక మననూరే అందరం కష్టపడ్డాం, కానీ ఫెయిల్ అయింది. ఒక నెల పాటు కష్టపడి 3 జిల్లాల టీం అంతా. అంటే ఫెయిల్ అయింది ఏంటంటే మనం దాడికి వెళ్తాం, దాడిలో వాళ్ళు చేస్తారా మనం చేస్తామా ఇక అది చెప్పలేము. సరే, వెళ్ళారు, ప్రజల కోసం పోరాటం చేశారు. ఇప్పటికైనా మీకు అమ్మా నాన్న గుర్తు రాలేదా? వస్తారు కదా, అమ్మ నాన్నని మర్చిపోం కదా. పిలిపించుకున్నారా? మీరు వెళ్ళారా? ఎప్పుడు పిలిపించుకోలేదు. కానీ మీకోసం పోలీసులు మీ ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టారు కదా, తెలుసా? ఒక్కసారి కదా, 100 సార్లు. మరి అప్పుడు మీకు బాధ అనిపించలేదా? నక్సలైట్లలో పోయిన ప్రతి కుటుంబము బాధలు పడ్డోళ్ళే, అంత ఆషామాషిగా ఏముండదు. ఎక్కడ ఏం జరిగినా కుటుంబాన్ని తీసుకుపోవడం. ఎక్కడో జరిగితే ఇగో మీ పిల్లలు చనిపోయినరు, మీ కొడుకు చనిపోయిండు, ఇగో మీకు ఇది ఇస్తాం రండి, మీకు అది ఇస్తాం రండి. గుబ్బల మహేష్ కోసం అప్పుడులో పోలీసులు ముందు భయపెట్టడం, తర్వాత బెదిరించడం కాకుండా బుజ్జగించడం కూడా చేసేవారు. మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారికి నాన్నగారికి బట్టలు పెట్టడం కార్యక్రమం పెట్టారు. అది కూడా వినకపోతే ఇల్లు బ్లాస్ట్ చేయించారు. ఈ 2 సంఘటనలు తెలిసే ఎప్పుడైనా? ఇల్లు బ్లాస్ట్ ఏం జరగలే, కానీ కొట్టడం జరిగింది. మా తమ్ముడిని అంటే మీ అమ్మగారిని అందరిని కొట్టారు, ఇల్లు కూలుస్తామని చెప్పారు. అది కూడా వినకపోతే బట్టలు ఇచ్చి కూడా మంచి చేసుకుందాం చూసారు. ఈ 2 సంఘటనలు మీకు నోటీస్కి వచ్చినాయి. ఏమన్నారు అప్పుడు మీరు? వచ్చినాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుటుంబాల మీద ఎట్లయితే దాడులు జరుగుతున్నాయో అందులో భాగంగా మా కుటుంబం మీద దాడి జరిగింది. కానీ బట్టలు ఇచ్చి బుజ్జగించుకున్న కార్యక్రమానికి మీరు దానికి సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? రాజ్యం ఎత్తుగడలలో భాగంగా పార్టీని ఎట్లయితే అంటే ఉద్యమంలో లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడంలో భాగంగా డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ఎత్తుగడలు, అది వాళ్ళ ఎత్తుగడది. దాన్ని ఎట్లా సమర్థిస్తాం అంటే ఇప్పుడు ఎట్లా నేను ఎట్లా బయటనే ఉన్నా అనుకో, ఆ రోజున్న పార్టీ ఆలోచన ప్రకారంగా అవి అనేది తప్పు, వాటిని ఏవి కూడా మనం పరిగణలోకి తీసుకోవద్దు. ఉమ్మడి ఆలోచనగా అంటే ఉమ్మడి ప్రజల కోసం పోయినప్పుడు మన కుటుంబం బాధలు పెద్ద విషయమేం కాదులే, అందరిలో భాగంగా జరుగుతున్నాయి అనే దాన్ని చూడాలి. కానీ దానికి కౌంటర్గా పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుంది అప్పట్లో. అది వాస్తవా కాదో తెలియదు. మీరు కూడా కొంతమంది ఎవరైతే బాగా టఫ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ భర్త ఉద్యోగాలు రాజీనామా చేయించండి అంటూ వాళ్ళకి స్వీట్ బాక్సులు ఫ్రూట్స్ ఇవ్వాలని ప్రయత్నం చేశారనేది ఒక వార్త ఉంది. అది వాస్తవం? మా దగ్గర అయితే జరగలేదు, ఉంటే జరిగి ఉండేమో మిగతా జిల్లాలలో, కానీ నల్గొండ జిల్లా కమిటీ పరిధిలో మాత్రం అదేం జరగలేదు. మిగతాది జరిగి ఉండొచ్చు. ఇప్పుడు బాగా వార్త వచ్చింది, నక్సలైట్ కూడా పోలీస్ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా మీరు ఎలాగైతే ఎత్తు కూడా వేస్తారు వాళ్ళు కూడా అదే ఎత్తు కూడా. అయితే పొలిటికల్గా లీడర్స్ ఎవరెవరైతే ఉన్నారో
వాళ్ళ కుటుంబాలకి ఇవి అయితే చెప్పినాం, కానీ పోలీస్ ఆఫీసర్లకు చెప్పింది అయితే లేదు. మ్మ్. మీరు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండండి, మీరు చేయడం మూలంగానే ప్రజలకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అచ్చా, మీరు వెళ్ళి చెప్పారు నల్గొండలో ఆ, ఏ అంటే రాజకీయ పార్టీ కమిటీ నిర్ణయించిన ప్రకారంగా రాజీనామా చేయమని చెప్పారా? మీ క్రియాశీల రాజకీయాలకు రాజీనామాలు చేయండి, లేకపోతే ప్రజల చేతుల్లో మీకు శిక్షలు అంటే తప్పవు. వీళ్ళు వ్యక్తిగతం కలిసారా, కరపత్రాలు వేసారా? వీలైన దగ్గర వ్యక్తిగతంగా కలిసినాం, లేని దగ్గర లెటర్లు పంపించినాం. మీరు వ్యక్తిగత కలిసిన రాజకీయ నాయకులు ఎవరండి? నేను వ్యక్తిగతంగా ఏం గెలవాలి. పార్టీ అది పార్టీ ఆదేశాలు ఎవరిని కలిసి లెటర్లు పంపించినాం, నేను ఎవరిని గెలవలే. గుబ్బల మహేష్ అలియాస్ సుభాష్కి దినచర్య ఏ విధంగా ఉంటుంది పార్టీలో? నార్మల్గానే ఉంటుంది, అందరికీ ఉన్నట్టే. కమాండరు స్థాయిలో రోజువారీ కార్యక్రమాలు ఏముంటాయి. కానీ ఎందుకు అన్ని యాక్షన్ జరిగిన మీ పేరు ఎక్కువ బయటకు వినబడేది? వినపడ్డ దాంట్లో అన్నిట్లలో నేను ఉన్నానే ఏం కాదు. కాకపోతే డిపార్ట్మెంట్కి ఒక లైన్ ఉంటుంది వాళ్ళకి. రాచకొండ దళంలో ఒక 10 మంది ఉన్నారు అనుకో, 10 మందిలో ఎవరు చేయగలుగుతారు, ఫలానా ఫలానా ఫలానా. వాళ్ళకు కూడా సమాచారం వాళ్ళకు ఉంటుంది, దాంట్లో ఆ పర్సన్ లేకపోయినా వాళ్ళ పేరు వస్తుంది. అన్నిట్లలో నేను ఉన్నాను ఏం చెప్పాను. మ్మ్. పార్టీ నిర్ణయానుసారం జరిగేవి జరుగుతాయి. ఇక్కడ చోటప్పల్ దగ్గర రిలయన్స్ పెట్రోల్ పంప్ మీద దాంట్లో ఉన్నాం. రాచకొండ దళం అంతా ఉన్నది. ఎవరి కోసం అక్కడ మీరు మాటేశారు? సిఐ సలీం పాషా ఉండే అప్పుడు, చౌటప్పల్ సిఐ సలీం పాషా వస్తాడు. అంతకు ఒక 15-20 రోజుల ముందు రిలయన్స్ పంపులో డబ్బులు ఎత్తుకపోయారు. అవును. నక్సలైట్ల పేరు చెప్పి, పార్టీ పేరు చెప్పి ఎత్తుకపోయారు. అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తున్నాడు తను. అంటే ఏదో ఒక టైంలో సిఐ గారు వచ్చి దాన్ని విజిట్ చేసి వెళ్ళిపోతున్నాడు అనేది మనకు సమాచారం. సరే సిఐ వస్తున్నాడు కదా అనేసి మేము రెక్కి చేసినాం, టీం అంతా వచ్చినాం. పెట్రోలింగ్ వెహికల్ రాగానే మేము అటాక్ చేసినాం రోడ్ దాటి. పక్కన గుట్టలు ఉంటాయి. అవును, ఆ గుట్టకే ఉండి రోడ్ దాటి. ఇప్పుడు విజయవాడ హైవే ఉంది కదా, అవును. పెట్రోలింగ్ వెహికల్ వచ్చింది, మేము చూస్తానే ఉన్నాం. అంతకు ఒక 1/2 అవర్ ముందు అక్కడే ఉన్నాం, ఉండి చెట్లలో మాటేసి కూర్చొని. వెహికల్ ఎంతమంది ఉన్నారు అప్పుడు? 12 మంది ఉన్నాం. 12 మంది ఉండి దాడి చేసినాం, కానీ సలీం పాషా గారు రాలేదు. ఏం జరిగింది ఆ ఘటనలో? దాడి ఎప్పుడైతే ఎంటర్ అయినామో, ఎంటర్ అవడంతోనే మేము ఫైరింగ్ ఓపెన్ చేసినాం. మొత్తం అయిపోయిన తర్వాత తెలిసింది సలీం పాషా లేడు అనేది. అయ్యో. అంటే వ్యక్తిగా మేము మా ముఖాలు తెలిసి ఉండవు కదా. అందులో ఎంతమంది చనిపోయారు? 4 అనుకుంటా, 4 పోలీసు వాళ్ళు. అక్కడ రిట్రీట్ అయిన తర్వాత ఏ విధంగా వెళ్ళారు బయటకు మీరు? రోడ్డు దాటినామంటే ఫారెస్టే కదా, ఇక అవును, గుట్టాలు కదా, పుట్టనే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. కాబట్టి మిగతా అడవికి రాచకొండ దళానికి ఒక తేడా ఉంది. టెరైన్ ప్రాబ్లం. గుట్టలే తప్ప పెద్దగా ఫారెస్ట్ కనిపించదు. అవును, గుట్టలే. కానీ ఈ గుట్టల్లో యాక్షన్ చేసి తప్పించుకోవడం అనేది కొంచెం కష్టం పనే కదా. కష్టమే. అటువంటి కష్టాలను ఎదుర్కొన్నారా ఎక్కడైనా ఒక దగ్గర? ప్రతిరోజు ఉండేటివి అవి. ఒక గుట్ట ఎక్కి ఇంకో గుట్ట దిగాల్సిందే. అంటే నల్లమల్ల అడవిలాగా కంటిన్యూషన్ ఫారెస్ట్ కాదు. ఒక ఊరుకు పోవాలన్నా మళ్ళీ ఇంకో గుట్ట దిగాల్సిందే. అటు ఇంకోటి ఆ గుట్టలలో కూడా కనిపిస్తాం కదా, చెట్లు ఉండవు కదా. ఉంటాయి, లైట్గా మామూలుగా చెట్లు ఉంటాయి, గుండ్లు ఉంటాయి. ఏదో అనువైన ప్రాంతం చూసుకొని ఉండవలసిందే. కానీ అంత ఇబ్బందులతో కూడుకున్నదే. ఇంకేం చేశారు మీరు యాక్షన్లో? బస్సులు దాడి చేయి. రియాజ్ చర్చలకు ప్రతినిధి రియాజ్ ఉన్నాడు కదా, రియాజ్ ఎన్కౌంటర్కి నిరసనగా తూప్రాన్పేట గేట్ మీద బస్సులు తగలబెట్టాయి. ఒక 4 బస్సులు, 4-5 అనుకుంటా. ఆర్టీసీ బస్సులు దగ్ధం చేయడం వెనుక ప్రజల ఆస్తే కదా అది. మరి ప్రజల ఆశను దగ్ధం చేస్తే మీరు ఎవరికి నష్టం చేస్తున్నట్లు? ఒక రకంగా ప్రజలకే నష్టం అది. కానీ మీరు చేసే పని వల్ల ఆ ప్రాంతంలో ఆ రోజులు ఉన్న పరిస్థితి ప్రకారంగా ప్రజలకే నష్టం. కానీ మేము చేసే పని కూడా ప్రజల కోసమే కదా అని ఆలోచన. కరెక్ట్, ప్రజల కోసమే. కానీ ప్రజల ఆస్తిని దగ్ధం చేయడం కాకుండా మీరు బస్సులు దగ్ధం చేయడం వల్ల ఆ గ్రామాలకు బస్సులు వచ్చేవి కావు. మారుమూల గ్రామాలకు వచ్చే బస్సులు ఎక్కడ కూడా తగలబెట్టలే. హైవే మీద సూపర్ ఎక్స్ప్రెస్ లైవ్ పోతాయి కదా, అవి మేము తగలబెట్టి. మారుమూల గ్రామాలకు పోయే బస్సులో నైట్ ఆర్డర్లు చాలా బస్సులు వస్తాయి. కానీ మీరు చేస్తుంటే వాళ్ళకి పనిష్మెంట్ కావాలి అని డిపార్ట్మెంట్ అప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టింది వాస్తవం. కొన్ని గ్రామాలకు బస్సులు బంద్ చేసింది వాస్తవం. గవర్నమెంట్ ఇబ్బందులు అయినాయి. మీరు ఇంకా చేసిన యాక్షన్ ఏమన్నా అక్కడ? ఈ ఇన్ఫార్మర్ పేర్లతోని చాలా మందిని జరిగినాయి అనుకో గ్రామాలలో. ఇటు రాచకొండ, రంగారెడ్డి గ్రామాలు జరిగినాయి. కింద నల్గొండ, నారాయణపూర్ సంబంధించిన. రంగారెడ్డిలో ఎక్కడ చేశారు మీరు యాక్షన్? రంగారెడ్డిలో 3-4 పెద్దగా ఏమి లేవు. పొద్దున్న యాక్షన్ చేసి సాయంత్రం ఎక్కడ ఉండేవారు? ఫారెస్టే. అంటే కూతవేడి దూరం రాచకొండ అడవి కదా, ఫారెస్టే. యాక్షన్ అయిన తర్వాత దానికి కౌంటర్గా పోలీసు కూడా చేస్తారు. అందులో భాగంగా మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ లేదా సానుభూతి పరులు కానీ ఖచ్చితంగా ఒక యాక్షన్ జరిగేది. ఆ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఖచ్చితంగా వాళ్ళ యాక్షన్ అనేది ఉంటుంది కదా గవర్నమెంట్ది. అరెస్టులు, జైళ్ళు, దెబ్బలు, రకరకాలు జరిగింది. అంటే మీరు చేసిన యాక్షన్కి పోలీస్ చేసిన రియాక్షన్ ఏమో గుర్తు చెప్పండి. ఒకటి 24 గంటల్లో ఒకటి జరిగేది. అయితే ఇప్పుడు బియ్యం పంపిణీ జరిగింది కదా మొండిగౌరెల్లి దగ్గర,
తెల్లారే డిపార్ట్మెంట్ వచ్చి అందరిని వేసుకుపోయారు. చెర్లపల్లి జైలుకు పట్టించారు. రకరకాల ఇబ్బంది, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడాలని అన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. అక్కడ చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అమలు చేస్తే కొంతలో మార్పు ఉండేది. ఎట్లా అంటే ఎవరైతే బియ్యం పంపిణీలకు పాల్గొన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ రోజు ఉన్న గ్రామస్తులు కావచ్చు, ఇబ్బందులు పడ్డ వాళ్ళందరినీ కూడా ఖర్చులు పెట్టి, ఎవరైతే లీడర్ ఆ రోజు ఆ గ్రామాలకు సంబంధించిన పెత్తందారులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఖర్చులు పెట్టించి, జైలు ఖర్చులు, కోర్టు ఖర్చులు భరించి వాళ్ళ రిలీజ్ చేయించినాం. మీరా? అంటే ఆ రోజు రాచకొండ సంబంధించి పార్టీ తీర్మానం అది. ఎవరైతే లోకల్ పెత్తందారులు ఉన్నారో వాళ్ళని వాళ్ళ ఇంటికి పోయి హెచ్చరించి, వాళ్ళు జైలుకు పోవడానికి కారణం మీరే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మీ ఖర్చులు భరించి మీరు వాళ్ళని తీసుకురావాలన్నప్పుడు విడిపించారు. అంటే ఆ పాలసీ మిగతా అన్ని కూడా చేస్తుంటే కొంత బాగుంటుంది. బాగుండేది. ఉమ్. ఎక్కడ సంఘటన జరిగినా మీరు అన్నట్టు ఉమ్. పోలీసు నుంచి ఇబ్బందులు అయ్యేది, జైళ్ళు, కోర్టులు, రకరకాల ఇబ్బందులు. అంత పేద కుటుంబాలలో పని చేసుకుంటేనే కుటుంబాలు గడిచేటివి. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా జరగలేదు కొంత. కానీ అప్పట్లో మీరు చేసే కార్యక్రమం మీకు సపోర్ట్ ఇస్తే ఒకవైపు ఉమ్. పోలీసుల నుంచి, ఆ. ఒకవేళ ఇవ్వకపోతే మీ వైపు, ఈ రెండు మీ ఇద్దరి మధ్యన చాలా మంది పేదవాళ్ళ గ్రామీణ ప్రాంత వాళ్ళు నలిగిపోయారు. గుర్తుందా మీకు? నలిగిపోవడం అనేది పార్టీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు. బయట మీడియా వాడే పదం పదం కావచ్చు, ఇప్పుడు మీరు అన్నది పోలీసు ప్రచారం చేస్తున్న పదం కావచ్చు, కానీ ప్రస్తుతానికి నేను ఉదాహరణకు మీ దగ్గరకు వస్తాను, మీరు సహకరిస్తే అంటేనే మీ దగ్గరకు వస్తాను తప్పితే బలవంతంగా ఎవరిని కూడా చేయదు పార్టీ. అట్లా ఇబ్బంది పెట్టదు. ఉమ్.